హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. శ్రీతేజ్ ఈ పేరు చాలా మందికి గుర్తే ఉంటుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ బాబు. ప్రస్తుతం ఈ బాబు ఎలా ఉన్నాడు? 2024 డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. దానికి ముందు రోజు అంటే డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9 గంటలకు ఏపీ తెలంగాణ మొత్తంగా పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ రోజు రాత్రి 9:30 దిల్సుఖ్ నగర్కి సంబంధించినటువంటి రేవతి భాస్కర్ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిసి ఈ పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోకు అక్కడికి వచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ అక్కడికి రావడం, ఫ్యాన్స్ ఎగబడడం, తొక్కిసలాట జరగడంతో ఈ రేవతి అనే మహిళ, ఆమెతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడడం, ఆ తల్లి రేవతి చనిపోవడం, ఆ బాబు తీవ్ర గాయాలతో ఆ బాబుని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు పెట్టడం, అందులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. ఆ తర్వాత ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డిసెంబర్ 13వ తారీఖున అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైల్లో రాత్రంతా ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చారు. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అల్లు అర్జున్పై నేషనల్ మీడియా సైతం విమర్శలు చేసింది. ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ, అలాగే సుకుమార్, అలాగే నిర్మాతలు కలిసి 2 కోట్ల రూపాయలు ఈ శ్రీతేజ్ కుటుంబానికి సహాయాన్ని ప్రకటించారు. ఈ 2 కోట్ల రూపాయల్ని పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ఈ శ్రీతేజ్ని చూడడానికి హాస్పిటల్కి, సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా సామాజిక అలాగే మహిళా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి చూడడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ను ఏకిపారేశారు. పుష్ప 2 మూవీ థియేటర్లో ఆడినన్ని రోజులు ఈ విషయంపై చాలామంది మాట్లాడారు. నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు ప్రతిరోజు ఇదే ఇష్యూ హాట్ టాపిక్. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం ఆ బాబు ఎలా ఉన్నాడు? రీసెంట్గా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఒక హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేశారు. ఆ బాబుకు దాదాపు 4 నెలలుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా కోలుకోలేదు. గతంతో పోలిస్తే కాస్త బెటర్, కానీ నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింది. ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఆఖరికి తండ్రిని కూడా గుర్తుపట్టట్లేదు. ఇక ఆ తండ్రి మాట్లాడిన మాటలు కూడా ఆ కొడుక్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే నాడీ వ్యవస్థ దెబ్బతిని స్పర్శ కోల్పోయాడు. శరీరం కదలలేని పరిస్థితి ఉంది. రోజు ఫిజియోథెరపీ చేస్తూ ఉన్నారు ఆ బాబుకి. హాస్పిటల్కి వచ్చిన మొదటి నెల రోజులు వెంటిలేటర్ పై ఉన్నాడు. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ లేకుండానే ఆయన శ్వాస తీసుకుంటున్నట్లుగా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఖర్చులన్నీ అల్లు అర్జున్ ఆయన టీమే భరిస్తున్నట్లుగా ఆ పిల్లవాడి తండ్రి అయితే మీడియాతో చెప్పడం జరిగింది. ఇది శ్రీతేజ్కు సంబంధించి నేను సేకరించిన సమాచారం. అయితే మన రాజకీయ నాయకులు కానీ, కొంతమంది సెలబ్రిటీలు కానీ, అలాగే మహిళా సంఘాలని చెప్పుకునే వాళ్ళు మొదట్లో చాలా హడావిడి చేశారు. అల్లు అర్జున్ ఏకిపారేశారు. ఆ తర్వాత అంతా గప్చుప్. నిజానికి ఆ బాబు ఎలా ఉన్నాడు, ఏంటి అనేది అందరూ మర్చిపోయారు, మీడియాతో సహా. ఇది అంటే మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఒక సమస్య జరిగినప్పుడు దాన్ని అందరూ ఆ సమస్యను తమదే అన్నట్టుగా భుజానపై వేసుకుంటారు. ఆ తర్వాత 4 రోజులకు మర్చిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే కాస్త బెటర్గానే ఉన్నాడు. ఆ బాబు కోలుకోవాలని మనము కోరుకుందాం.